Good morning, students. In this video, we are going to discuss practice paper 4 of our Navodaya test series. So, first bit. So, just you read the second lesson so that you can save the time. So, select the answer figure which is exactly the same as the question figure. So, this is nothing but similarity. So, question ఏ రకంగా ఉందో అదే రకంగా సో సేమ్ టు సేమ్ డిట్ టు డిట్ కాపీ టు కాపీ ఉన్న ఆన్సర్ ఫిగర్ని మీరు సెలెక్ట్ చేయాలి. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఫస్ట్ది సో ఇక్కడ ఒక బాక్స్ ఉంది, దాంట్లో ఒక స్క్వేర్ ఉంది, సో ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. సో ఆ రకంగా యాజ్ ఇట్ ఈస్గా ఉన్న ఫిగర్ ఏంటి నాన్న బి. సో దాన్ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వాట్ నాన్న పార్ట్ 2. సో పార్ట్ 2 దేర్ ఎగ్జిస్ట్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫస్ట్ టూ క్వశ్చన్ ఫిగర్స్. సిమిలర్ రిలేషన్షిప్ షుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఫిగర్స్. ఓకేనా. సో ఇక్కడ ఒక సర్కిల్ వచ్చింది. ఓకేనా, ఒక వైట్ సర్కిల్ వస్తే ఎడ్జెస్ లోపల 2 బ్లాక్ సర్కిల్స్ వచ్చినాయి. సో ఇక్కడ మనకు 2 వైట్ సర్కిల్స్ వచ్చినాయి. సో ఎడ్జెస్ లోపల మనకు 1 2 3 4 అంటే ఇది ఇట్లా నెక్స్ట్ ఇట్లా. ఓకేనా. సో మనకు ఆప్షన్ డి అవుతుంది, బ్లాక్ సర్కిల్స్ వస్తాయి. సో ఆ రకంగా సెలెక్ట్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ పార్ట్ 3. సో ఇన్ దిస్ పార్ట్ 3, on the right side, find out the answer figure which without changing the direction fits in the missing part of the question figure. So I told you several times to draw this. సో ఇక్కడ దీనికి మిర్రర్ ఇమేజ్ దించినా పర్వాలేదు. సో ఇక్కడ మీరు దించవచ్చు ఇట్లా. సో ఈ ఫిగర్ని ఫస్ట్ దించండి. సో దించిన తర్వాతనే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో ఇట్లా దించిన తర్వాత మీకు ఏదైతే ఆప్షన్ 100% కరెక్ట్ అనిపిస్తుందో, ఓకేనా. సో అంటే ఇది దించిన తర్వాత ఆటోమేటిక్ అదే ఆన్సర్. ఓకేనా. సో ఇప్పుడు ఈ కంప్లీట్ ఫిగర్ అయిపోయింది. సో ఆప్షన్ విల్ బి ఏ. So next we'll go for fourth bit. So in this fourth bit, so see here, 3 figures are similar in some way and 1 figure is different. So there is nothing but odd man out. So డిఫరెన్స్ ఏంటనేది చూద్దాము. సో ఇక్కడ చూడండి, సర్కిల్ అపోజిట్లో ఇంటూ, ఓకేనా, ఆర్ సర్కిల్ ఇంటూ, ఓకేనా. సో అపోజిట్లో ఉన్నాయి, కానీ ఇక్కడ చూడండి అపోజిట్లో లేకపోగా ఇంకోటి బ్లాక్ డాట్ వచ్చింది. ఇట్లా డిఫరెంట్ ఉన్నది సెలెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ పార్ట్ 5. సో ఇందులో మీకు ఆప్షన్ కీస్ పెడతాము. సో నో నీడ్ టు వరీ. ఇంకేమైనా స్పెసిఫికల్గా డౌట్స్ ఉంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. సో సెలెక్ట్ ద ఆన్సర్ ఫిగర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్ అంటే మీకు ఒకటే చెప్పాను. సో ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది. సో రైట్ సైడ్లో వచ్చేటట్టుగా చూసుకోండి. రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్లో వచ్చేటట్టుగా చూసుకోండి. ఓకేనా. సో ద ఆప్షన్ విల్ బి సి. సో నెక్స్ట్ ఇక్కడ ఫిగర్ 6. సో ఫిగర్ 6 చూసినట్టయితే మీరు, సో ఇక్కడ చూడండి. సో రైట్, ఈ ఫిగర్ ఇట్లా ఓపెన్ చేయాలి. ఓకేనా. సో ఈ రకంగా మనం ఓపెన్ చేస్తే, సో ఇది ఇటు బెండ్ అయింది కదా. సో ఇది ఇటు వస్తుంది అన్నమాట. సో ఇటు వస్తే సో ఇక్కడ ఈ డాట్ వస్తుంది. ఓకే. సో ఇదే మళ్ళీ ఎక్కడ వస్తుంది? సో ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మిడిల్లో వచ్చింది కాబట్టి ఈ ట్రయాంగిల్లో మిడిల్లో వస్తుంది. ఓకే రైట్. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ మనకు ఇక్కడ ఈ ఫిగర్ దీంతో మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ విల్ బి ఏ. సో నెక్స్ట్ వీ విల్ డిస్కస్ పార్ట్ 7. సో ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కట్ పీసెస్ వచ్చేసినాయి అని అంటే, సో ఆ కట్ పీసెస్తో తయారైన ఫిగర్ని మీరు సెలెక్ట్ చేయాలి. సో ఇందులో 4 ఫిగర్స్ ఉన్నాయి, ఇందులో 4, సో 3 ఫిగర్సే ఉన్న ఆప్షన్ ఏంటిది ఇది. సో ఇందులో ఇవి 3 ఉన్నాయా లేవా అంటే 3 ఉన్నాయి. ఓకేనా. సో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటిది, క్వాడ్రిలాటరల్ ఉంది. సో ఆప్షన్ విల్ బి బి. ఓకే. సో నెక్స్ట్ పార్ట్ 8. సో హియర్ select the answer figure in which question figure is hidden. ఓకేనా. సో క్వశ్చన్ ఫిగర్ హిడెన్ అయి ఉన్న ఆన్సర్ ఫిగర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ పీస్ ఎందులో కనబడుతుంది మనకు క్లియర్గా ఇందులో కనబడుతుంది. ఓకేనా. సో ఇట్లా మిగతా క్వశ్చన్స్ చేసేయండి. సో నెక్స్ట్ విల్ డిస్కస్ పార్ట్ 9. సో హియర్ యూ కెన్ సీ క్వశ్చన్ ఫిగర్. The other one is among the 4 answer figures A, B, C, D on the right side. Find the figure on the right side that completes the geometrical figure. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పినాను. సో దీన్ని కంప్లీట్ చేయాలి, దీన్ని షేడ్ చేయాలి. షేడ్ చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో, సో అన్నిటికీ స్క్వేర్స్ దించాలి. ఓకేనా. సో సమ్టైమ్స్ సర్కిల్స్ కూడా వస్తాయి. సో ఇది ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ రైట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే రైట్ ఇట్లా దించేసి దీన్ని షేడ్ చేయాలి. దీన్ని షేడ్ చేస్తే ఏదైతే ఆన్సర్ ఫిగర్ వస్తుందో అదే ఆప్షన్. ఓకే. సో హియర్ ద ఆప్షన్ విల్ బి బి. ఓకే.
సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ కొంచెం లాంగ్ అయింది ఇది. సో ఇక్కడ ఈ కర్వ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఓకే, సో ఇక్కడ ఇది మిస్ అయింది ఎందుకంటే ఇంత లాంగ్ ఉంది, ఇది షార్ట్ వచ్చేసింది. ఓకే, సో ఆప్షన్ విల్ బి దిస్ 100%. రైట్. సో నెక్స్ట్ 10th బిట్. సో 10th ఏమో సిరీస్ వచ్చేసి సిరీస్. సో సిరీస్లో ఏంటి అని అంటే, సో ఇక్కడ ట్రయాంగిల్, రైట్ హ్యాండెడ్ ట్రయాంగిల్, రైట్ హ్యాండెడ్ ట్రయాంగిల్, రైట్ హ్యాండెడ్ ట్రయాంగిల్. సో ఇక్కడ కూడా రైట్ హ్యాండెడ్ ట్రయాంగిలే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటిది, ఇది ఇటు షేడ్ వచ్చింది. సో నెక్స్ట్ కిందికి వచ్చింది, నెక్స్ట్ ఇటు వచ్చింది, మళ్ళీ ఎక్కడ వస్తుంది, సో ఇక్కడనే షేడ్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ ఇటు ఉండే ఇటు సైడ్ మూవ్ అయింది, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫిగర్లో చూడవచ్చు మీరు, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి మూవ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడికి వస్తుంది, ఇక్కడికే వస్తుంది, అంటే ఇది ఫిగర్. సో ఇంటూ మాత్రం ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో ఉంది కాబట్టి సో ఇక్కడనే వస్తుంది. సో ఈ రకంగా ఉన్న ఫిగర్ ఏంటి మనకు, రైట్, ఇక్కడ ఆప్షన్ డి ఉంది. సో 100% ఉంటుంది ఆప్షన్. సో మీరు థింక్ చేసి పెట్టేసి సరిపోతుంది, రైట్. సో నెక్స్ట్ విల్ గో ఫర్ ఇంగ్లీష్ ప్యాసేజెస్ నౌ. So here I will explain the question. So by reading the passage you have to find on your own. Why can't we walk over the desert with our bare feet during the daytime? So daytime లో మనము ఉత్తి కాళ్ళతో, అంటే వితౌట్ ఎనీ చెప్పల్ ఆర్ ఎనీథింగ్, ఓకేనా, వితౌట్ ఎనీ ఫుట్వేర్, వై కాంట్ వి వాక్ ఓవర్ ద డెజర్ట్, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్. డెజర్ట్ అంటే మీకు తెలుసు, సో ఎడారి అని అంటారు. ఓకే, సో హౌ ఈజ్ వాటర్ అవైలబుల్ ఇన్ ద డెజర్ట్, సో వాటర్ ఎలా అవైలబుల్ ఉంటాయి డెజర్ట్లో అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఓయాసిస్, సో ఓయాసిస్ అంటే ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో వై ఈజ్ క్యామెల్ కాల్ ద షీప్ ఆఫ్ ద డెజర్ట్, సో here you have to find the exact reason why the camel is called as a sheep of the desert. Okay, so next, the meaning of bear is, so here you have to find the meaning of bear. Okay, so next, in the passage 2, by reading the passage 2, so first you underline the questions what you have to find out and then go for passage. Okay, so alcohol is very much taken by those who live in, so you have to find out the reason. Okay now, so who consumes more alcohol, whether it is whether the person who lives in the cold climates or hot climates or plains or deserts, that's the option you have to find out from by reading the passage. Is it useful to anyone? ఓకేనా, సో ఆల్కహాల్ అనేది యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, వాట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా డూ రిగార్డింగ్ ఆల్కహాల్ కన్జంప్షన్. ఓకేనా, సో ఇండియాలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, సో ఆల్కహాల్ కన్జంప్షన్కి సంబంధించి, ఓకేనా, ఇండియా డూ ఏం చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్, ఓకేనా, సో ఆల్కహాల్కి సంబంధించి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. ద వర్డ్ ఫార్బిడ్ ఇన్ ద ప్యాసేజ్ మీన్స్, సో ఫార్బిడ్ అనే పదానికి మీనింగ్ ఏది వస్తుంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో నెక్స్ట్, ప్యాసేజ్ త్రీలో క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. The great advantage of early rising is, okay na, so morning wake up, okay na, so if you wake up early in the morning, what are the advantages, what are the benefits, okay na, so you are going to have that, you have to read from the passage and underline it. Okay na, what will the early riser do before others wake up. Okay na, so the person who wakes up early in the morning, so what he will do, okay na, compared to the others who wake up late. ఓకేనా, సో ఎవరైతే మార్నింగ్ లేస్తారో వాళ్ళు ఏ వర్క్ చేస్తారనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, వర్క్ డన్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఈజ్ వెల్ డన్ వై. సో మార్నింగ్ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో, ఎర్లీ మార్నింగ్ చేసుకునే మనకు పనులు ఏవైతే ఉంటాయో, సో అది పర్ఫెక్ట్గా 100% అవుతుంది. సో దానికి రీజన్స్ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్, why is midnight rest necessary, so in the midnight why the rest is necessary for our body. Okay, then what is the reason that you have to find out by reading the passage. Find out the word which is opposite in the meaning to the word advantage. So advantage ki opposite enti anedi meer direct tick cheyochu. So even though read the passage and tick. Okay, so next we will discuss passage 4 questions. So right here, an example of a slow change around us is, so you have to find out, okay now, from the all of these 4 changes, you have to find out the change which is slow compared to the remaining. Okay, so example of a fast change you have to find out.
సో ఎగ్జాంపుల్ ఫర్ ఎ డిజైరబుల్ చేంజ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో డిజైరబుల్ అంటే మనం కోరుకున్న విధంగా చేంజ్ ఏది జరుగుతుంది అనేది ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఫర్ అన్డిజైరబుల్ చేంజ్ అంటే మనము కోరుకోని విధంగా జరిగిన చేంజెస్ ఏంటి అనేటి బై రీడింగ్ ద ప్యాసేజ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ అబ్జర్వ్. ఓకేనా? సో అబ్జర్వ్ అంటే అబ్జర్వ్కి మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏది ప్యాసేజ్లో దాన్ని ఫైండ్ అవుట్ చేసి టిక్ చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ యువర్ ప్రాక్టీస్ పేపర్ 4.